ఒక 5 to 10 minutes స్టార్ట్ అవుతుంది. నేను ఏం చేస్తా అంటే మెట్ల మార్గం స్టార్ట్ అవ్వగానే కొట్టడానికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట, జస్ట్ ఎంట్రీ అవుతున్నాము. మెట్ల మార్గం స్టార్ట్ అవబోతుంది. సో రండి ముందుకెళ్తూ క్లియర్ గా అయితే మాట్లాడుతున్నాం. గైస్ మెట్లు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. నా బ్యాక్ సైడ్ చూడండి, మెట్లు అయితే క్లియర్ కనిపిస్తుంది. అక్కడ అందరు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. అండ్ మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే పైకి వెళ్ళబోతున్నాము. ఎన్ని మెట్లు ఉండబోతున్నాయి, ఎన్ని కొండలకు ఏమేమి పేర్లు ఉన్నాయి, సో అన్ని కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మనం ఎన్ని అవర్స్ లో పైకి ఎక్కగలుగుతాం, సో అన్ని కూడా క్లియర్ గా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ మెట్లు అయితే ఎక్కుదాం రండి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ మొదటిగా మనకు ఎదురయ్యేది శ్రీవారి పాదాల మండపం అనమాట. అద్భుతంగా అయితే ఉండబోతుంది. మెయిన్ గోపురం అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు దీని గురించి తెలియదు. బట్ లోపలికి వెళ్ళాం ఎలా ఉంటుందో మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను రండి. చూడండి పురాతన కట్టడాలు కదా, సో చాలా బాగుంది విగ్రహాలు. నమస్కారాలు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం. ఇక్కడ చూడండి సాక్షాంగ నమస్కారం అయితే ఉంది. సో మనం కూడా వెళ్తాము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. గాయ్స్ ఇక్కడ చూడండి అలిపిరి మెట్ల మార్గం నుండి ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో సో వాళ్ళకి ఇక్కడ తనిఖీ కేంద్రం అయితే ఉంది. సో మనకు సంబంధించిన లగేజ్ కానీ మళ్ళీ కానీ సో ఇక్కడ తనిఖీ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని ఇంకా ముందుకైతే సాగిస్తాము. ఇంక దీంతో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది ముందు. మనం ఇంతే దాటొచ్చాము, చాలా అంటే చాలా ఉన్నాయి. సో రండి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస
గైస్ సక్సెస్ఫుల్లీ 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఇంకా 2550 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ముందుకైతే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఫాస్ట్ అయితే ఎక్కుంటూ వచ్చినాము. ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 to 45 minutes లో 1000 అయితే ఎక్కినాము. ఇంకా చూడాలి ముందు ముందు ఇంకెన్ని అవర్స్ ఎక్కుతాము. అసలు గోవిందా గోవిందా అనుకుంటా ఎక్కుతాము. రండి వెళ్దాం పైకి. మళ్ళీ 2000 లో కలుసుకుందాం. సక్సెస్ఫుల్లీ 2050 మెట్లకైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూడండి మనం స్టెప్స్ ఎక్కుతుంటే చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి స్నాక్స్ కి సంబంధించి. ఇట్లా మామిడికాయలు కానీ స్నాక్స్ ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే దొరుకుతాయి. ఓకే సార్ దగ్గర మామిడికాయలు ఎగ్జాక్ట్ గా 2050 మెట్ల దగ్గర వచ్చేసాను. ఇది 3వ గోపురం. ఇంకొక 4 గోపురాలు అయితే ఉంది. రండి ఆగున్న స్టెప్స్ అయితే ఎక్కువ వెళ్ళిపోదాం. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఫోటోస్ అయితే దింపుతారు. ఇలా నేచురల్ గా అయితే చాలా బాగా వస్తాయి వ్యూ పాయింట్స్ తోని. ఓన్లీ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇట్లా మీ ఫ్యామిలీతోని ఫుల్ ఫోటో అయితే దిగొచ్చు. వీళ్ళే మీకు ఇట్లా ఫ్రేమ్ చేసి ఇస్తారు. బాగుంది. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక్కడ మనం 3వ గోపురం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి మనకు కొంచెం స్టెప్స్ అయితే తగ్గుతాయి. నార్మల్ గా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇంతకు ముందు క్లిప్ లో చూసింది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ కోదండ రాముల వారి యొక్క టెంపుల్ అనమాట. సో ఇక్కడ దేవుడు అంటే స్వామివారు మనకు దర్శనం అయితే ఇస్తారు. సో చాలా బాగుంది. ఇట్లా మనం మాట్లాడుకుంటూ మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఇక్కడ కాస్త ముందుకు వెళ్ళాం. రండి. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అంజని అంజని గోలు చూడ కావాలా? అమ్మయ్య కాస్ ఎనర్జీ లెవెల్స్ ఇద్దరికి అయిపోయింది.
కాదు, కాస్త స్టెప్స్ తగ్గి ఇట్లా నార్మల్ వాక్ రాగానే, అంటే ఇట్లా ప్లేన్ గా స్టెప్స్ ఏం లేకుండా నార్మల్ గా రాగానే కాదు ఊపిరి ఇట్లా లేచి వచ్చింది మాకైతే. నడవడం అంటే ఎంత దూరం ఎంత సేపు అయినా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నడవచ్చు. స్టెప్స్, అందులో స్టెప్స్ ఇట్లా అంటే నార్మల్ స్టెప్స్ కాదు, ఇట్లున్నాయి మన మోకాల పర్వతం ఎట్లుంటాయి నార్మల్ గా. ఇంతకు ముందు 2000 స్టెప్స్ దాకా చాలా హార్డ్ ఉండే. బట్ ఆ గోవింద స్వామి అంటే మనకు గోవింద స్వామి దయ వల్ల, సో గోవింద స్వామి దయ వల్ల హ్యాపీగా అయితే ఎక్కొచ్చినాము. గోవింద గోవింద అనుకుంటే అయితే ఎక్కినాము. బట్ ఇక్కడ మంచి మంచి కీ చైన్స్ ఉన్నాయి, చూపిస్తా ఒక్క నిమిషం ఆవిడ. ఎంత ఒక్క కీ చైన్? 130. ఓకే, కానీ భలే ఉన్నాయి. జరుగు సార్ ఒకసారి జరుగు. ఇట్లా మీకైతే మంచిగా షాపింగ్స్ చేయడానికి కోసం ఉన్నాయి, చిన్న చిన్న కీ చైన్స్ అయితే ఉన్నాయి. హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలోకి వచ్చి అమ్మి గారిని అక్కడ చూడండి ఎన్ని రాళ్ళు స్టెప్స్ పెట్టుకుంటే అంత పెద్ద బిల్డింగ్ అవుతుంది నమ్మకం కదా. అక్కడ వాళ్ళు పెడుతున్నారు, చూపిస్తాను. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద. నేను కూడా నా బిల్డింగ్ కట్టేసుకున్నా, నాకు ఎక్కువ ఆశ లేదు, ఒక 5 అంతస్తులు కాదు. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస. గాయ్స్ ఇప్పుడు మనం వచ్చేసి కల్కి అవతారం దగ్గర అయితే ఉన్నాము. సో స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్దాం. మొత్తానికైతే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకి అయితే రీచ్ అయిపోయాము. లోపలికి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుందాం రండి. అది చూస్తే మెయిన్ రోడ్ కోరు విలాస వెళ్ళి
మేము ఆల్రెడీ డిప్ చేసి తీసుకొని వచ్చి పెడతాం. మనుషులు ఉండే రోజు తెచ్చుకుంటారు లేరు కాబట్టి స్వామివారి కడితే మన మొక్కులు నెరవేరుతాయి. మీరు అక్కడ స్వామివారి టెంపుల్ లో కట్టొచ్చు. ఎంత? ఒకటి 60 రూపీస్. ఫ్రెండ్స్ చూడండి, వెనకాల మస్తు జింకలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దగ్గరే మీరు నడుచుకుంటూ వెళ్తే పక్కనే ఉన్నాయి. 2 కూడా అయితే కూర్చున్నారు కదా, ఫుడ్ తింటున్నాయి. మేము అంటే ఎప్పుడైనా జూ పార్క్ లో చూడమే కదా, ఇంత దగ్గర నుంచి అయితే అసలు లైవ్ లో పక్క పొంటే ఉన్నాయి. అయితే మేము దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దాటుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఫ్రీ దర్శనం టోకెట్స్ అండ్ మోకాల పర్వతం అంటే ఆ దగ్గర మోకాల పర్వతం దగ్గరలో ఉన్నాం. సో ఇంకా కాసేపు అయితే మోకాల పర్వతానికి రీచ్ అయిపోతాము. సో ఈ మధ్యలో మాకైతే ఫుల్ జింకలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా కూల్ ఉంది, అసలు బాగుంది. ఇటు వస్తే ఒక క్లిప్ దగ్గరికి వెళ్ళి లిప్పిస్ కానీ అది రావట్లేదు. ఇంకా మన ముందు చాలా అంటే చాలా దారి అవుతుంది. సో స్వామివారిని ఏరుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో అలసిపోకుండా గోవింద నామాలు, ఇక్కడ ఉన్న గోవింద నామాలు చదువుకుంటూ హ్యాపీగా స్వామివారు దలుచుకుంటూ వెళ్ళిపోదాము. దగ్గర 3000+ మెట్లు అయితే ఎక్కినాము. ఇంకా కాస్త కొంచెం సేపు అయితే అయిపోతుంది. రండి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ ఫాస్ట్గా వెళ్ళి వరహస్వామి దర్శనం చేసుకోవాలి, కోనేరులో స్నానం చేయాలి, సో స్వామివారి దర్శనం కూడా చేసుకోవాలి. ఓకే రండి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. చూడండి ఇంత దగ్గరగా చూస్తున్నారు, పక్కనే ఉంది. అమ్మో జింకలు ఇంత దగ్గర చూడడం ఫస్ట్ టైం అసలు. చూడవన్నవి కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల. ఫ్రెండ్స్ నార్మల్ గా తిరుపతి వెళ్ళేటప్పుడు ఓన్లీ మెట్లే కాకుండా మనకు అలిపిరి నుండి అంటే అలిపిరి మెట్లు స్టార్ట్ అయినప్పటి నుండి తిరుపతికి వెళ్ళే అంటే అలిపిరి మెట్ల దారిలో తిరుపతికి వెళ్ళే వరకు కూడా అద్భుతమైన చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయి. సో చాలా మంది వాటిని స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఆ ఫాస్ట్గా వెళ్ళే రూట్లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్ని కూడా స్కిప్ అవుతా ఉంటాయి. కానీ మనం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్తే అద్భుతమైన లొకేషన్స్ కనిపిస్తాయి. మనము మోకాల పర్వతం రాకముందు ఒక 2 కిలోమీటర్స్ బిఫోర్ అయితే ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ అయితే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల ఇది మర్రి చెట్టు అనమాట. సో చాలా బాగుంది, లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్స్ అట్లా ఏర్పాటు చేశారు. అండ్ చిన్నగా శ్రీకృష్ణుని యొక్క విగ్రహం అయితే పెట్టారు. లోపల కలవ లేదు, బట్ లోపల కలవ ఉంటే కంపల్సరీ క్లియర్ గా అయితే చూపించదని. చాలా బాగుంది. గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మొత్తానికి స్టెప్స్ కంప్లీట్ చేసుకొని రోడ్డు మార్గంలోకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి కొంత దూరం మనం రోడ్డు మార్గంలో అయితే వెళ్ళాలి నడుచుకుంటూ. అండ్ ఆ తర్వాత మనకు మొక్కల పర్వతం వస్తుంది. రండి కాస్త మాట్లాడుకుంటూ. వెదర్ అయితే అద్భుతంగా ఉంది, చల్లటి గాలి. సో చాలా బాగా అనిపిస్తుంది. మా కోడలు అయితే ముందే వెళ్ళిపోయింది.
గైస్ మొత్తానికైతే మోకాల పర్వతంకి అయితే రీచ్ అయిపోయినాము. సరే అండి, మా వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద. గైస్ మొత్తానికైతే మోకాల పర్వతం రీచ్ అయిపోయినాం. ఈ గోపురం కాస్త లోపలికి వస్తే ఇదే మోకాల పర్వతం మెట్లు అన్నమాట. రండి ఎక్కుదాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అభయమూర్తి గోవింద ఆశ్రిత వర. గైస్ ఇప్పటికే మోకాల పర్వతం మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అట్లనే కాస్త పైకైతే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ స్వామివారి దర్శనమే, చాలా హ్యాపీ. పదండి. గైస్ మార్నింగ్ మేము 10:30కి స్టార్ట్ అయితే అలిపిరి నుండి. సో ఇక్కడికి వచ్చేసరికి అంటే నార్మల్గా 7 కొండలు దాటుకొని ఎందుకు వచ్చేసరికి స్వామివారి దగ్గరికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు 3:40 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 6 hours పట్టినట్టే మాకు. ఇంకొక 20 to 30 స్టెప్స్ అయితే సో అలిపిరి మెట్లు కంప్లీట్ అయిపోతాయి. సో స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ కొండతోని 6 కొండలు కంప్లీట్ చేసుకొని ఇది 7వ కొండ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ రండి చూపిస్తాను లాస్ట్లో. సో లాస్ట్లో పూజలు అయితే చాలా మంది అయితే చేస్తున్నారు. మనం కూడా దేవునికి మొక్కేసి బయటకు దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. సారీ రండి. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మేమైతే ఎర్లీ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిపోయి సో మెట్ల మార్గం గుండా ఇప్పుడు పైకి అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:45 అయితే అవుతుంది. సో ఇంత టైం అయితే మాకు పట్టింది. అందులో వీడియో తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి వీడియో అంటే ప్రతి వ్యూ కూడా మన కెమెరాలో క్యాప్చర్ చేస్తూ సో వచ్చినాం అనమాట. మెల్లమెల్లగా ఆగుకుంటూ వచ్చినాము. బట్ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. మధ్య మధ్యలో స్నాక్స్ తినుకుంటూ సో స్వామివారి నామాలు తెలుసుకుంటూ సో హ్యాపీగా అయితే మెట్ల మార్గం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎండుకైతే వచ్చేసినాము. ఇప్పుడు తిరుమలకు మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని వీలైతే కోనేట్లో స్నానం చేసి సో తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో టికెట్స్ కూడా మాకు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి సో వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైమింగ్స్ టికెట్స్ లో ఏ టైం అయితే వచ్చిందో సో ఆ టైం కైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను. గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.